మనకి లార్డ్స్ వేదికగా జరుగుతున్న థర్డ్ టెస్ట్ మ్యాచ్లో చూసుకుంటే ఆల్రెడీ ఫస్ట్ ఇన్నింగ్స్ కంప్లీట్ అయిపోయింది కదా. సో అటువైపు ఇండియా 387, అదేవిధంగా ఇంగ్లాండ్ చూసుకుంటే 387 రన్స్ కొట్టింది. మరి ప్రజెంట్ ఇంగ్లాండ్ చూసుకుంటే సెకండ్ ఇన్నింగ్స్లో 118 రన్స్కి 4 వికెట్స్ కోల్పోయింది. అయితే ఇక్కడ ఫస్ట్ ఇన్నింగ్స్ కంప్లీట్ అయిన తర్వాత ఇండియా ఒక రికార్డ్ క్రియేట్ చేసిందని చెప్పాలి. అదేంటంటే మనకి ఇప్పటి వరకు ఒక సిరీస్ చూసుకుంటే 3 కంటే ఎక్కువ మ్యాచెస్ ఉన్న సిరీస్లో కనుక ఒక్కసారి చూసుకుంటే మరి అత్యధిక సిక్స్లు కొట్టిన టీం ఏదన్నా ఉందంటే మొన్నటి వరకు 2 టీంలు కనిపించాయి. ఒకటి న్యూజిలాండ్, అదేవిధంగా ఇంకోటి వచ్చేసరికి వెస్టిండీస్. ఎందుకంటే వెస్టిండీస్ మన ఇండియా మీదే 1974లో మరి మన ఇండియా టూర్కి వచ్చి మొత్తం కూడా వాళ్ళు 32 సిక్సెస్ కొట్టారు ఒక సిరీస్లో. సో దాని తర్వాత చూసుకుంటే మళ్ళీ ఆ రికార్డ్ని 2014లో న్యూజిలాండ్ సమన్ చేసింది పాకిస్తాన్ మీద. సో అప్పుడు న్యూజిలాండ్ కూడా ఏకంగా 32 సిక్సెస్ కొట్టిందనమాట. అయితే మరి ఆ రికార్డ్ ఇప్పటి వరకు చెక్కు చెదరలేదు. సో ఈ రోజు వచ్చేసరికి మనకి ఫస్ట్ ఇన్నింగ్స్లో మన వాళ్ళు మొత్తం కూడా ఒక 4 సిక్స్లు కొట్టారు కదా. సో మరి ఈ 4 సిక్స్లతో ఈ టెస్ట్ సిరీస్ మొత్తంలో కూడా మన వాళ్ళు ఏకంగా 34 సిక్సెస్ కొట్టి మరి వాళ్ళిద్దరి పేరు మీద ఉన్న ఈ రికార్డ్ని అయితే బ్రేక్ చేయడం జరిగిందనమాట.